హాయ్ అండి, అందరికి నమస్కారం. యాక్చువల్లీ రీసెంట్‌గా నేను 'రాజాసాబ్' టీజర్ చూశానండి. టీజర్ మామూలుగా లేదండి, చింపి పడేసింది అనుకోవచ్చండి. యాక్చువల్లీ మీరు రీసెంట్ టైమ్‌లో 'ప్రభాస్' గారిని ఫుల్ లెంగ్త్‌గా చాలా తక్కువ నాకు తెలిసి. లైక్ ఒక 'ఛత్రపతి', 'మిస్టర్ పర్ఫెక్ట్', 'డార్లింగ్', 'బుజ్జిగాడు' ఇలాంటి దాంట్లో చూశారు గానీ, తర్వాత వచ్చే మూవీస్‌లలో అంతా ఏదో గెస్ట్ రోల్ రాగానే తీసినట్టే తీశారు. బట్ ఈ మూవీలో మాత్రం కంప్లీట్‌గా ఫుల్ అండ్ ఫుల్ ఉన్నట్టు అనిపిస్తుందండి మాకు టీజర్ వరకు చూస్తే. ఎందుకంటే ఆప్షన్ లేదక్కడ. ఈ హారర్ అండ్ కామెడీ మూవీలో కంపల్సరీ 'ప్రభాస్' గారు ఫుల్ లెంగ్త్ ఉంటేనే అది యాక్షన్ పడుతుంది. ప్లస్ హారర్ అయినా ఏదైనా పడుతుంది. సో, ఈ విషయంకొస్తే చాలా ప్లస్ పాయింట్. మారుతి గారి డైరెక్షన్‌లో హిట్ అయితే 100% అండి. మీరు ఒకటి ఫిక్స్ అయిపోండి. 'ప్రభాస్' గారి మూవీ ఇది 100% హిట్. బట్ మనకి ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే బ్లాక్ బస్టరా? ఇంకా పెద్దదా? ఇది ఎక్స్‌పెక్ట్ జేయాలి. 'మారుతి అండ్ ప్రభాస్' గారి డైరెక్షన్‌లో. సో, ఓవరాల్‌గా ఇంకోటేంటంటే స్పెషల్‌గా బీజీఎం అండి. బీజీఎం మామూలుగా ఇవ్వలేదండి. సూపర్‌గా ఇచ్చారు. 'ప్రభాస్' గారి కామెడీ టైమింగ్స్ కూడా చాలా బాగా అనిపించింది. ప్లస్ ముగ్గురు హీరోయిన్‌లండి ఒకేసారి ఇందులో. 'ప్రభాస్' గారు కొంచెం రొమాంటిక్ యాంగిల్‌లో కూడా చూయబోతున్నారు. యాక్చువల్లీ 'ప్రభాస్' గారికి 2 రకాల ఫ్యాన్స్ ఉంటారండి. ఒకటి ప్లాన్ ఏ కంప్లీట్‌గా హీరోయిజం చూయించుకోవాలి, మాస్ యాక్షన్ అని ఉంటుంది. సెకండ్ టైప్ బి ఫ్యాన్స్ ఎలా ఉంటారంటే రొమాంటిక్ యాంగిల్‌లో మంచి కామెడీ, చిన్నపాటి హారర్ ఇట్లాంటివి ఎక్స్‌పెక్ట్ చేసేవాళ్ళుంటారు. అందులో నేను కూడా బి పర్సన్ కిందకి వస్తాను. సో, అలాంటి 'ప్రభాస్' నేను చాలా రోజుల తర్వాత చూస్తున్నాను. సో, ఇది మనకు జాన్ 9థ్‌కి వస్తుంది. సంక్రాంతికి ఫస్ట్ హిట్ కొట్టబోయేది 'రాజసాబ్‌తోనే స్టార్ట్ అయితుందని నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. 100% హిట్ అది. ఇంకొంచెం పెద్ద హిట్ కావాలని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. బీజీఎం బావుంది. యాక్చువల్లీ ఇందులో సెకండ్ క్యారెక్టర్ ఉన్నట్టుంది. 'ప్రభాస్' గారిని ఒక ఓల్డ్ ఏజ్ దాంట్లో చూపించారు. యాక్చువల్లీ నాకు పర్సనల్‌గా చెప్పాలి అంటే ఒక మన యంగ్ ఏజ్ కాకుండా ఓల్డ్ ఏజ్ లుక్స్ అదిరిపోయాయండి. ఎందుకంటే ఎలాంటి వాడినైనా సరే భయపెట్టాల్సిందే. తాత వస్తుండు అంటారు కదా! నాకు తెలిసి తాతకి ఏదో లింక్ చేసి ఉన్నారు. తాత అందరిని గట్టిగా భయపెట్టేలాగా ఉంది. మీరు 'ప్రభాస్' గారిని యంగ్ ఏజ్‌లో ఎంత నవ్విస్తాడో తాత అంత భయపెట్టిస్తాడని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. సో, నేను మన టీజర్‌కి ఇచ్చే రేటింగ్ 5కి 4.5 ఇవ్వగలుగుతానండి టీజర్ వరకి. చూద్దాం నెక్స్ట్ జాన్ 9 కోసం వెయిట్ చేద్దాం. థాంక్ యూ అండి.